సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమాన్ని విడిచి వెళ్లేటప్పుడు ఎంతగానో దుఃఖిస్తుందట. అడవిలోని లేడి పిల్లలకి పచ్చటి చిగురుటాకుల్ని ఎవరు తినిపిస్తారు? పక్షుల దప్పికని ఎవరు తీరుస్తారు? వాటితో కబుర్లు ఎవరు చెబుతారు? ఆశ్రమంలోని మాలతీ లతలని, సెలయేళ్ల గలగలల్ని వినలేనని, పచ్చటి మైదానాల్ని చూడలేనని బాధపడుతుంది. తనతో ఆడిపాడిన నేస్తాలను, పెంచిన తండ్రిని, ఆశ్రమ వాసుల్ని వీడిపోయేందుకు తల్లడిల్లుతుంది. కాళిదాసు ఎంతో హృదయంగా వర్ణించిన శకుంతలంతటి బాధని ప్రతి ఆడపిల్ల పుట్టింటిని విడిచి వెళ్లేటప్పుడు అనుభవిస్తుంది. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. హాయ్, హలో, వెల్కమ్ టు సరదా సరదాగా. ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? గాంధీనగర్లో ఉంటున్న లలిత గారింటికి వచ్చేసాం. మరి వారితో సరదా సరదాగా కబుర్లు చెప్పేసుకొని సరదా సరదాగా ఒక ఆట ఆడించేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పరిచయం చేసేసుకుందామా? పదండి మరి. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఫుల్ జోష్గా కనిపిస్తున్నారు నాకైతే మాత్రం. ఫస్ట్ మాకు కాల్ చేసిన లలిత గారు. అవునండి, చూసారు ఎలా కనిపెట్టేసాను? మైక్ పట్టుకోండి. యు ఆర్ వెరీ జీనియస్ అండి. యా, నేను ఎప్పుడు జీనియస్సే. చెప్పండి, మీ గురించి చెప్పండి. లలిత, నేను యాక్చువల్గా బిజినెస్లో ఉన్నానండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఇక్కడ క్లాసెస్ తీసుకుంటాను, మ్యూజిక్ క్లాసెస్ అవి తీసుకుంటుంటాను. అండ్ అది కాకుండా నేను ఒక అసోసియేషన్, ఇక్కడ శ్రీ మైత్రి మహిళా మండలి అనే అసోసియేషన్ స్టార్ట్ చేశాను. అండ్ మా తరఫు నుంచి మేము ఒక 5 పిల్లల్ని చదివిస్తున్నాం అండి. వావ్, గ్రేట్ అండి. మొత్తం మ్యూజిక్ క్లాసెస్ చెప్తా ఉన్నారు. అవునండి. అలా అయితే మాకు మంచి పాట పాడి వినిపిస్తారు. తప్పకుండా అండి. ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట, ఎంత పరిమళమో ఈ తోట పూలు, ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట, ఎంత పరిమళమో ఈ తోట పూలు, ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట. వావ్, నా పేరు విజయ. విజయ, ఓకే. నేను హౌస్ వైఫ్. నాకు 2 బాబులు. మా హస్బెండ్ ఏమో కాంట్రాక్టర్. సో మరి మీరు ఏం చేస్తుంటారు ఇంట్లో టైం పాస్? ఖాళీయే, ఎక్కువ టీవీ చూస్తుంటా 24 hours. సో మరి మీలో దాగి ఉన్న టాలెంట్ ఏమైనా ఉందా? టాలెంట్ అంటే అంతగా పిల్లల్ని లక్కరావటమే పెద్ద టాలెంట్ అయిపోయింది. నిజమేలేండి, ఈ కాలం పిల్లల్ని ఇంకా చాలా కష్టమైపోయింది. ఓకే, మరి మీరు? హాయ్ అండి, నా పేరు వల్లి. నేను హౌస్ వైఫ్ని. ఓకే. మా వారి పేరు సుబ్రహ్మణ్యం. సో మరి ఇంకేంటి మీ హాబీస్ ఏంటి? నేను మా మండలి సెక్రటరీగా చేస్తున్నాను. సెక్రటరీ గారు, ఏంటి మీరు ఇంత నెమ్మదిగా ఉన్నారు? ఏమైనా మాట్లాడతారా అసలు? పర్లే, కొద్దిగా కొద్దిగా. అండ్ మీ గురించి చెప్పండి. హాయ్ అండి, నా పేరు సుజాత. మా హస్బెండ్ పేరు రామకృష్ణ. నాకు 2 బాబులు. ఫస్ట్ బాబు చరణ్, సెకండ్ వచన్. ఫస్ట్ క్లాస్ ఒక బాబు, ULKG ఇంకో బాబు. ఓకే, మరి మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే వాచింగ్ టీవీ అంతే. మా అక్క ఉంది కదండి మహిళా మండలి, ఇంకా చాలా గేమ్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా మంత్లీ ఎంటర్టైన్, ఎంజాయ్మెంట్ టోటలీ ఇంకా అక్క ద్వారానే ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఓకే, మరి సరదా సరదాగా మన పరిచయాలు, కబుర్లు, ముచ్చట్లు అన్నీ అయిపోయి గేమ్ ఏంటో చెప్పనా? సో గేమ్ ఏంటంటే అక్కడ మనకి టేబుల్ పైన 3 రకాల ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. సో 3 రకాల పళ్ళు కనిపిస్తున్నాయి కదా, అందులో ఫస్ట్ మీరు ఏ రకం పళ్ళైనా తీసుకోవచ్చు. ఏదైనా యాపిల్ ఏదైనా సరే తీసుకొని ఒకదాని మీద ఒకటి నిలబెట్టాలి. ఎవరెవరు ఎక్కువ నిలబెడతారో వాళ్ళు విన్నర్ అనమాట. కౌంట్ చేస్తాము. ఇదంతా కూడా 1 minute చేయాలి. కాకపోతే ఇప్పుడు ఒక రకం పండు తీసుకుంటే అది కంప్లీట్ చేసి నెక్స్ట్ పండుకి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ రకానికి వెళ్ళాలి. ఓకే, రెడీయా? రెడీ. మరి ఫస్ట్ ఎవరు వెళ్తారు? మమ్మల్ని పిలిచారు, అందరికి అక్క, లీడర్, క్యాప్టెన్ కాబట్టి ఫస్ట్ లలిత గారిని పంపిద్దాం. మరి స్టార్ట్ చేద్దామా? రెడీ. లలిత గారు రెడీనా? రెడీ అండి. మరి స్టార్ట్ చేద్దామా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. లలిత గారు చాలా చక్కగా ఆడారు, సూపర్గా ఆడారు. కాకపోతే చిన్న మిస్టేక్ ఏంటంటే నేను చెప్పాను
ఒక ఫ్రూట్ రో కంప్లీట్ అయిన తర్వాత ఒక ఫ్రూట్ రోకి వెళ్ళాలి అని. సో మీరు చక్కగా అలా కంప్లీట్ చేశారు, ఆల్బక్రా వరకు వెళ్ళారు, మళ్ళీ వచ్చి యాపిల్ పెట్టారు అక్కడ. సో కాబట్టి మీరు సెకండ్ రో పెట్టారు కదా యాపిల్ది, అది కౌంట్లోకి రాదు. కాబట్టి 2 యాపిల్స్, 2 బత్తాయి అండ్ 2 ఆల్బక్రా. అంటే ఎంత అయింది స్కోర్? 6. ఎస్, లలిత గారు స్కోర్ 6. సుజాత గారు చూసారు కదా, లలిత గారు ఎంతో చక్కగా ఆడారు అండ్ చాలా ఫాస్ట్గా ఆడారు కూడా. మీరు కూడా అలానే ఫాస్ట్గా ఆడాలి. ఓకే, రెడీయా? ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సుజాత గారు వాడారు, అనుకున్నట్టుగానే ఒకటే పెట్టారు ఎక్స్ట్రా. మొత్తానికి బాగా అరేంజ్ చేశారు. మీరు ఫస్ట్ 2 యాపిల్స్ రో, అది కౌంట్లోకి రాదు, ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఈ రో కౌంట్ చేస్తాం. ఓకేనా? 3 యాపిల్స్, 2 బత్తాయి, ఇంకా 2 ఆల్బక్రా, మొత్తం 7. లలిత గారు 6 చేశారు, సుజాత గారు 7 చేశారు. మీరు కనీసం 8 చేయాలి. ఓకే, వెరీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆడారండి మీరు కూడా, ఏం కంగారు పడకుండా ఒకటి మీద ఒకటి చక్కగా ట్రై చేశారు. మొత్తానికి 2 యాపిల్స్, 2 బత్తాయిలు, అంతే కదా? ఓకే, మీ స్కోర్ 4. వల్లి గారు రెడీయా? హైయెస్ట్ స్కోర్ 7, కనీసం మీరు 8 చేయాలి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. వల్లి గారు సూపర్, నిజంగా నెమ్మదిగా ఆడతారేమో అనుకున్నాను, పర్లేదు, స్పీడ్గానే ఆడారు. అండ్ అలానే మన స్కోర్స్ మరొకసారి చెప్పేస్తున్నా. ఓకే, విజయ గారు 4, లలిత గారు 6, సుజాత గారు 7 అండ్ మన సరదాగా రౌండ్ విన్నర్ వల్లి గారు. మరి మన విన్నర్ వల్లి గారు కాబట్టి గిఫ్ట్ ఇచ్చేద్దామా? మీరెవ్వరూ కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. ఈటీవీ వారు చక్కగా మన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మంచి మంచి గిఫ్ట్స్ అందిస్తున్నారు. సకులు చూసారు కదండి, ఈరోజు సరదాగా ఎంత సరదాగా సాగిపోయిందో. సో బాగా ఎంజాయ్ చేశారు కదా. ఎంజాయ్ చేయడమే కాదు, మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే కనుక ఏం చేయాల్సిన లేదండి, ఒక చిన్న కాల్ చేయడమే మాకు. సో మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. సో వెంటనే కాల్ చేసేయండి మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక. మరి నేనైతే మరొక వండర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్, బాయ్.